ఏపీ పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నారు? పాలిటిక్స్ లాగా పాలిటిక్స్ లాగా అనిపిస్తున్నాయి, మార్పు ఏం లేదంటారు. అసలు మార్పు ఎందుకు వచ్చింది అన్న, జనాల్లో రాదు రాజకీయాల్లో రాదు. అది వచ్చింది ఏంటంటే ఒక పంచాయతీల్లో మాత్రం రోడ్లు వచ్చినాయి అన్న పవన్ కళ్యాణ్ వల్ల. అంటే ఎట్లా చెప్పాలి, పంచాయతీ ఊళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న ఊళ్ళు, ఆ ఊళ్ళో సిమెంట్ రోడ్లు అయితే వచ్చినాయి. మిగతా డెవలప్మెంట్ ఇంపాసిబుల్. పవన్ కళ్యాణ్ వల్ల ఎట్లా వస్తాయి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ ఉన్నంత మాత్రం ఆయన సొంత చేతుల్లో ఉంటుందా వేసుకోవడానికి రోడ్లు? అంత ముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు చేసేటప్పుడు లేవు ఆ రోడ్డు, జగన్ చేసినప్పుడు లేవు. మరి ఈయన వచ్చిన తర్వాత మార్పు వచ్చిందంటే ఈయన చేయించాడు అనుకుంటాను. ఎవరైనా అభిమానులు మీరు చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుంది. గట్టిగా జగన్ అమ్మన్నా, నేను 3 సార్లు ఓటు వేసాను, 3 సార్లు జగన్ చేస్తారు. అసలు ఓటు ఉన్నంతకాలం జగన్ చేస్తాను. ఇప్పుడు కూడా ఎప్పటికైనా నేనన్నా తెచ్చుకోలేదు, జగన్ అన్న రాజకీయాల్లో ఉండకూడదు, అప్పుడు దాకా జగన్ చేస్తాను. అయినా సరే పవన్ కళ్యాణ్ వల్ల రోడ్లు వచ్చి చెప్తున్నాను అంతే. మరి జగన్ అభిమానులకు ఎలా అనిపిస్తుంది? జగన్ పాలనకి ఇప్పుడు పాలనకి ఎలా అనిపిస్తుంది? జగన్ పాలన సూపర్ అన్న. పాలన అయితే జగన్ వాళ్ళు పేదవాళ్ళందరికీ, ఇప్పుడు డబ్బులు ఉన్నవాడికి డబ్బులు లేనవాడికి ఏంటి తేడా? ఇల్లు. పేదవాళ్ళందరికి ఇల్లు ఇచ్చాడు జగన్, దాన్ని కూడా మండపులు మనకి ఇచ్చాడు. అయ్యి అన్నారు జనాలు. టీడీపీ ఉన్నప్పుడు అసలు మండపులు కూడా మనకి ఇవ్వలేదు కదా ఏ పథకం, అది వదిలేశారు. ఇక ఏంటంటే జగన్ సోషల్ మీడియా కరెక్ట్ హ్యాండిల్ చేయలేకపోయాడు. టీడీపీ జనసేన సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉన్నాయి, గట్టి కొట్టేశారు. అప్పుడు గ్రీన్ కో కూడా మొన్న పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు నాయుడు దావత్ లో మాట్లాడేదా కూడా ప్రతి ఒక్కరు తెలిసే పరిస్థితి కాదు. పబ్లిసిటీ మీద ఎందుకు ఖర్చు పెట్టలేదు అనుకుంటున్నావు? అదే మనోడే అనుకున్నాడు అంటే జగన్ డైరెక్ట్ నేను జనాభా మధ్యలో ఎవరు లేరు కదా, జగన్ డైరెక్ట్ తీసుకొచ్చి వాలంటీర్ల రూపంలో మనకు పడిపోతున్నాయి డబ్బులు. ఏ పథకమైనా ప్రభుత్వం ప్రతి ఒక్కడికి కావాల్సింది ఏంటన్నా, ప్రభుత్వం మన ఇంటికి రావాలి. అది జగన్ వల్ల అయింది. ఏ పెన్షన్ సర్టిఫికేట్ అయినా, ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి తెచ్చేది ఆఫీసు తిరిగి చచ్చిపోయేవాళ్ళం. అది జగన్ వల్ల మన ఇంటికి వచ్చి మనగాళ్ళు ఇస్తున్నారు. అది తీసుకొచ్చాడు, అది పోయింది. అది జనం మర్చిపోయారు అన్న. అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగా ఇచ్చారు. జగన్ చేసిన 2 బ్లండర్ ఏంటంటే రోడ్లు వేయాల. అది నేనే చెప్తున్నా, మందుజోలికి వెళ్ళాడు. 100 మందిలో 90 మంది తాగేవాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు చంద్రబాబు వచ్చేప్పుడు రేట్లు తగ్గిస్తా అన్నాడు. 200-220 చేసాడు. అంటే తగ్గిస్తా అంటే పెంచుతానేమో మనకు తెలిసి. రూలింగ్ ఎప్పుడు జగన్ అది వైఎస్ఆర్ రాజశేఖర బాగుంటే జగన్ బాగుంటుంది. చంద్రబాబు అసలు బాగోదు అన్న. కానీ మనం ఆ మాట అంటే డెవలప్మెంట్ ఉంది, ఎక్కడ ఉంటే డెవలప్మెంట్ ఎక్కడ ఉంటే సంక్రాంతి పండుగ ఇక్కడ నుండి లక్ష్మీ ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అక్కడే ఉండాలి కదా జనం, అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆంధ్ర? ఇప్పుడు రూలింగ్ జగన్ బాగుంది. కాబోదు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓకే అనిపించింది అంటే ఆ రోడ్లు అనేది ఊళ్ళో ఇంతవరకు ఎవడో చేయని పని చేశాడు. మిగతా అయితే పవన్ కళ్యాణ్ చేసేది లేదు. ఏదో షిప్ హాయిగా ఉన్న షిప్